హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో పుదీనా చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలో దానికోసం ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, చేయండి. మరి ముందుగా దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు శనగపప్పు వేసుకుని, ఇక నేను 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మినపప్పు శనగపప్పు బాగా వేగిపోకూడదండి. లైట్గా వేగినప్పుడు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇక నేను ఒక 10 ఎండుమిర్చి వేసుకుని వేయించుకుంటున్నాను. మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకా వేసుకుని వేయించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎండుమిర్చి కూడా వేగిపోయింది కదా, మరి ఎండుమిర్చి కూడా నల్లగా వేగిపోకూడదండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులోకి ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. పుదీనా పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకుని వేయించుకుందాం. కొందరు పుదీనా చట్నీకి ఉల్లిపాయ వేసుకోరు, కానీ నేను ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ వేస్తే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేడి వేడి అన్నంలోకైనా, దోశలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది పుదీనా చట్నీ. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న, నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుని వేయించుకుందాం. పుదీనా వేగుతుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది, అందులో నుంచి వచ్చే అరోమా చాలా బాగుంటుంది. మీలో పుదీనా చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందా అని. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు చింతపండు కూడా వేసుకుని వేయించుకుందాం. చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుందండి. ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్నదంతా చల్లగా అయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుందాం. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. Thank you for watching.